ఉగాది పర్వదినం సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సరంలో ప్రతి ఇంటిలో ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం నిండాలని ఆకాంక్షిస్తున్నాను. రైతులకు సమృద్ధి పంటలు, యువతకు మంచి అవకాశాలు, మహిళలకు మరింత సాధికారత కలగాలని కోరుకుంటూ అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన దిశగా మన రాష్ట్రాన్ని మరింత ముందుకు తీసుకెళ్తాం. ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారిని కలిసి భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం తరపున శ్రీరామనవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించిన మంత్రి కొండా సురేఖ, దేవాదాయ శాఖ డైరెక్టర్ హనుమంతరావు, ఈవో దామోదర్ రావు, ఆలయ అర్చకులు హాజరైన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు, ఎంపీ వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు. ఈ నెల 19 నుంచి ఏప్రిల్ 2 వరకు శ్రీరామనవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు. ఈ నెల 27న భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామి వారి తిరుకల్యాణ మహోత్సవం. అందరికీ శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. పోలీసుల అదుపులో యూట్యూబర్ వైష్ణవి హత్య నిందితుడు హరిబాబు. కట్నం కోసమే ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య వైష్ణవిని హత్య చేసినట్లు పోలీసులు వెల్లడి. లవ్ మ్యారేజ్ చేసుకోవడంతో కట్నం రాలేదని హరిబాబు తల్లిదండ్రుల వేధింపులు. ప్రేమ పెళ్లి చేసుకున్న ₹5 లక్షల నగదు, కొంత భూమిని ఇచ్చిన వైష్ణవి తల్లిదండ్రులు. వైష్ణవి హత్యకు ప్రేమించింది హరిబాబు పేరెంట్సే అని నిర్ధారణ. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారిని కలిసి ప్రజాపాలనలో రైతు ఉత్సవాలు కార్యక్రమానికి ఆహ్వానించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఈ నెల 19 నుంచి 22 వరకు 4 రోజుల పాటు ప్రజాపాలనలో రైతు ఉత్సవాలు కార్యక్రమాలు. ఈ నెల 22న రైతు ఉత్సవాలు కార్యక్రమం వేదికగా రైతు భరోసా నిధులకు విడుదల చేయనున్న ప్రభుత్వం. గాంధీ భవన్ లో పరాభవ సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ శ్రీ మహేష్ కుమార్ గౌడ్ గారి ఆధ్వర్యంలో జరిగిన ఉగాది వేడుకల్లో పాల్గొన్న ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి గారు, ఇతర నాయకులు పాల్గొన్నారు.